కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో 7 వ్యక్తుల నుంచి 700 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకొని పరారయ్యారు. మలికిపురం ఎస్ఐ సంపత్ కుమార్ వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న మొత్తం 8 మంది వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులో 7 దొరికారు. ఒక వ్యక్తి పరారయ్యాడని అతని కోసం గాలింపు చేపట్టినట్లుగా తెలిపారు. నేను మలికిపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ రాజుల సర్కిల్ అండి. ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నేను గంజాయి కేసు రిజిస్టర్ చేశాను. ఆ గంజాయి కేసులో 7 ముద్దాయిలను పట్టుకున్నాను. నేను 7 ముద్దాయిలను పట్టుకున్నాను, కానీ కేసు రిజిస్టర్ చేసిన నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే గంజాయికి బానిసలైపోయి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుని, వాళ్ళ కుటుంబ వ్యవస్థ పాడు చేసుకుని, ఆరోగ్యం పాడు చేసుకుని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వాళ్ళ కుటుంబ పరంగా, సామాజిక పరంగా అన్ని విధాలుగా వాళ్ళు కోల్పోతున్నారు. వీళ్ళు కూడా ఏ వయసు వారు ఉంటున్నారంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళే ఉంటున్నారు. ఇది ఏంటంటే, ఇది మా ఇంటికి సంబంధించిందో, లేదా మా గ్రామానికి సంబంధించిందో, మా జిల్లాకు సంబంధించిందో కాదు అని అనుకోవద్దండి. ఇది మన దేశానికి సంబంధించిన సమస్య. ఇది దయచేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క కుర్రోడు ఎవరైనా సరే మీ దృష్టికి వస్తే, అంటే వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారని కాదు, కానీ దీన్ని మనం ఈ స్థాయిలో అరికట్టకపోతే రేపొద్దున మన భారతదేశం మొత్తం ఎలా అయిపోద్ది అంటే యవనస్తుడు లేని దేశం కింద అయిపోద్ది. మనం అంతా చాలా బాధపడతాము, అనుత్పాదక జీవులు అయిపోతాం. భారతదేశం అంతా వెనకబడిపోద్ది. ఒక ఆఫ్రికా ఖండం ఎలా తయారైపోతుందో అలా తయారైపోయిన ఆశ్చర్యపోవడం లేదు. దయచేసి మీకు నీ చేతులెత్తి మొక్కేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీ దృష్టిలోకి వస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.